హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర చాలా కోపంగా అపూర్వతో ఇలా అంటుంటాడు. భూమి వాడి దృష్టిలో నా కన్న కూతురు కాకపోవచ్చు, కానీ నాకు భూమి కన్న కూతురే అని శరత్ చంద్ర అంటుండగా భూమి వెనకాల నుండి ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఇంకా శరత్ చంద్ర ఇలా అంటుంటాడు, రేపు వస్తానన్నాడు కదా, చూస్తా ఏం చేస్తాడు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు గగన్ కారులో కూర్చొని భూమికి ఫోన్ చేస్తాడు. ఇక గగన్ కూడా అంతే కోపంగా ఇలా అంటుంటాడు భూమితో, భూమి, ఇన్నాళ్ళు నీ మనసులో నేనున్నానా లేనా అని తెలియక మదనపడ్డాను, కానీ ఇప్పుడు నీ మనసులో కూడా నేనున్నానని తెలిసింది కాబట్టి ఇక కట్టుబట్టలతో నువ్వు ఆ ఇంట్లో నుండి మన ఇంటికి వచ్చాయి అని అంటూ ఉంటాడు గగన్. భూమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో వచ్చే భూమి వచ్చే, రేపు మన పెళ్ళి అని గగన్ అనగానే పెళ్ళా అని షాక్ అవుతుంది భూమి. పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి అని గగన్ అంటూ, సరే రేపే నేను అక్కడికి వస్తాను, బొట్టు పెట్టి మరి నిన్ను తీసుకొస్తాను అని అంటుండగా భూమి షాక్ అవుతుంది. అది కాదండి అని భూమి ఏదో చెప్పబోతుండగా ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను భూమి అని అంటూ ఉంటాడు గగన్. రేపు వచ్చి నేను బొట్టు పెట్టి నిన్ను తీసుకొస్తాను భూమి అని గగన్ అంటూ ఉండగా గగన్ మాటలకి భూమి షాక్ అవుతుంది. ఇప్పుడు రానున్న ఉపద్రవం ఏంటి? గగన్ రాకుండా భూమి ఆపగలదా? మళ్ళీ గగన్ వస్తే భూమికి ఏదైనా అపాయమా? వాళ్ళిద్దరి నుండి భూమి తనని తాను ఏ విధంగా కాపాడుకోగలదు? గగన్కి తనే శరచంద్ర సొంత కూతురని భూమి నిజం చెప్పేస్తుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.